హలో ఎవ్రీవన్, ఈరోజు దోశ ప్రీమిక్స్ పౌడర్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 1 or 2 minutes ఫ్రై చేసి తీసేసేయండి. తర్వాత 2 నుంచి 2.5 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోండి. కంట్రోల్ బియ్యమైనా పర్వాలేదు. ఇవి కూడా 2 minutes ఫ్రై చేసి తీసేసేయండి. తర్వాత 1/2 కప్పు మందపాటి అటుకుల్ని వేసి బాగా ఫ్రై చేసి తీసేసేయండి. ఇప్పుడు 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని యాడ్ చేయండి. ఇవి కూడా 1 or 2 minutes ఫ్రై చేసి తీసేసేయండి. తర్వాత 2 tablespoons శనగపప్పు, 1 teaspoon మెంతుల్ని, వీటిని మాత్రం దోరగా ఫ్రై చేసేసి తీసేయండి. వీటన్నిటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని జల్లించుకోండి. ఏమైనా రవ్వలాగా వస్తే వాటిని నెక్స్ట్ బ్యాచ్లోకి యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని అంతా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము.